సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో శుభములు. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరి ఒక ఎపిసోడ్ కి సుస్వాగతం. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, వినుట వలన విశ్వాసము కలుగును, అది దేవుని వాక్యం వలననే కలుగును. కాబట్టి ఈ ఛానల్లో ప్రసారమయ్యే దేవుని యొక్క వాక్యమును విని విశ్వాసంలో బలపడతాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతెలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయి ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదెషునకు వెళ్లెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్లిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయూనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కనానీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషెతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హసోరు రాజైన యాబీనుకును కయూనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయూనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతనికి అప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెనెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుతున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను.
ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ఈ వీడియో మీ అందరికీ దీవెనకరంగా ఉందని భావిస్తున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.